హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 31. హరి కూడా తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు అప్పటికే ఆవిరైపోతాయి. వాటి స్థానంలో అతని కళ్ళల్లో కోపం నిండుకుంటుంది. మా నాన్నను ఇలా అవమానిస్తారా? ఎంతో హుందాగా ఉండే మా నాన్నను ఇలా వేడుకునేలా చేస్తారా అని అతనిలో కోపం రగులుతుంది. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, చివరికి ఇందుమతికి కూడా తెలియని, కేవలం నాకు మాత్రమే తెలిసిన ఆ శుభవార్తను బయట పెట్టడానికి ఇదే సరైన సమయం అని హరి అనుకుంటాడు. తన తండ్రిని అవమానపరిచిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని హరికి అనిపిస్తుంది. కృష్ణ, రాఘవయ్యల నిర్లక్ష్యం, వారి అహంకారం హరిని మరింత రెచ్చగొడతాయి. తన ఫోనులో ఇందుమతి ఎంఆర్ఓ అయిన విషయాన్ని చూసినప్పటి నుండి అతను ఆ క్షణం కోసమే వేచి ఉంటాడు. తన తండ్రిని అవమానపరిచిన వారికి తగిన బుద్ధి చెప్పటానికి, తన చెల్లెలి కష్టానికి దక్కిన ఫలితాన్ని అందరి ముందు సగర్వంగా ప్రకటించటానికి. ఇంతలో సత్యనారాయణ మళ్ళీ ఈ పెళ్లిని ఆపవద్దు అని, తొందరలోనే 20 లక్షల రూపాయలను ఇస్తానని దీనంగా వేడుకుంటున్న స్వరంతో అంటాడు. ఆ మాట వినగానే హరి కోపంతో వణికిపోతాడు. నాన్నా అంటూ ముందుకు దూకుతాడు. అతను నేరుగా సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి తన తండ్రి భుజంపై చెయ్యి వేసి, నాన్నా, వద్దు నాన్నా, ఇలా ఎందుకు బ్రతిమలాడుతున్నారు? హరి, ఇది మన పరువుకి సంబంధించిన విషయం అని గట్టిగా అంటారు సత్యనారాయణ. అతని గొంతులో ఆగ్రహం స్పష్టంగా వినిపిస్తుంది. రాఘవయ్య కృష్ణ వైపు తిరిగి, చూసావా కృష్ణ, నీ కోసం ఎంతలా బ్రతిమలాడుతున్నాడో, ఇది నీ అదృష్టం అనుకో అని అంటాడు. ఆ మాట వినిన హరి కళ్ళల్లో నిప్పులు చెలరేగుతాయి. అతను రాఘవయ్య వైపు సూటిగా చూస్తాడు. ఆపండి, మీ మాటలు ఆపండి అని హరి గట్టిగా అరుస్తాడు. అతని గొంతులో ఒక విధమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా వినిపిస్తాయి. మండపంలో ఉన్న వారందరూ హరివైపు చూస్తారు. అతని గొంతులో ఏదో కొత్త శక్తి కనిపిస్తుంది. మా నాన్న పరువు గురించి, ఆత్మగౌరవం గురించి ఎంతగా ఆలోచిస్తారో మీకు తెలియదు. ఆయన తన భవిష్యత్తు కోసం మీలాంటి నీచుల ముందు తల వంచుతున్నారు. హరి స్వరంలో ఆగ్రహం, అవమానం ఉంటాయి. కానీ ఈరోజు మా పరువు బజారున పడదు. మా ఆత్మగౌరవం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే అని హరి ఒక క్షణం ఆగి మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలోకి చూస్తాడు. అటు నుంచి అతని చూపులు పెళ్లిపీటలపై కూర్చున్న ఇందుమతిపై, ఆమె ముఖంలో కనిపించిన వేదనపై నిలుస్తాయి. ఆ తరువాత హరి తన జేబులో నుంచి మొబైల్ను బయటకు తీసి దాని స్క్రీన్ను అందరికీ కనిపించేలా పట్టుకుంటాడు. ఎందుకంటే ఈరోజు మా ఇందుమతి మీరందరూ ఊహించని విజయాన్ని సాధించింది. హరిస్వరంలో ఒక విధమైన గంభీరత, సవాలు. హరి ఈ మాటలు అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. సత్యనారాయణ, పార్వతి కూడా అయోమయంగా హరివైపు చూస్తారు. ఇందుమతి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అన్నయ్య ఏం చెబుతున్నాడు అని ఆమె మనసులో ఆలోచన తిరుగుతూ ఉంటుంది. మీరు అడుగుతున్న 20 లక్షల కట్నం అది మీ లారీ అప్పుల కోసమని,
కానీ ఇప్పుడు మా ఇందుమతికి ఆ 20 లక్షలు కాదు, ఆ 20 లక్షలకు మించిన ₹1,00,00,000 విలువైన ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది. కృష్ణ, రాఘవయ్య మొహకాలు పాలిపోతాయి. వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. హరి వెంటనే తన ఫోన్ స్క్రీన్ను టీవీలో వార్తలు చూపిస్తున్నట్లు అందరికీ కనిపించేలా పట్టుకుంటాడు. అతని స్వరంలో విజేత ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. నా చెల్లెలు ఇందుమతి నా తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టింది. ఆమె తన కష్టాన్ని నమ్ముకుంది. రాత్రి పగలు చదివింది. ఆశయాలను, లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈరోజు, ఈ క్షణం గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. హరి మాటలు మండపం గోడలకు తాకి మారుమ్రోగుతాయి. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. నా చెల్లెలు ఇందుమతి ఎంఆర్ఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంఆర్ఓగా ఎంపికయింది అని చెబుతాడు. హరి ఈ మాటలను గంభీరంగా, స్పష్టంగా, గర్వంగా ప్రకటిస్తాడు. అతని మాటలు మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి చెవుల్లో పిడుగుల్లా మార్మోగుతాయి. హరి చెప్పే మాటలు వినగానే ఇందుమతి పీటలపై నుంచే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎంఆర్ఓ? నేను ఎంఆర్ఓనా అని ఆమెకు తను ఆ మాట విన్న చెవులను తానే నమ్మలేకపోతుంది. ఆమె పడిన కష్టం, రాత్రులు నిద్ర లేకుండా చదవటం, పరీక్షల కోసం తపన పడటం అన్నీ ఆమె కళ్ళ ముందు మెరుస్తాయి. నేను నిజంగానే విజయం సాధించానా అని ఆమె మనసు సందేహపడుతుంది. ఆమె వెంటనే మూసి ఉంచిన కళ్ళు తెరిచి హరివైపు చూస్తుంది. అతని ముఖంలో ఆనందం, గర్వం కనిపిస్తాయి. హరి తన ఫోన్ను ఇందుమతికి చూపిస్తాడు. దానిపై ఆమె పేరు, హాల్ టికెట్ నెంబర్ మరియు సెలెక్టెడ్ ఎంఆర్ఓ అని పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి. దానిని చూసిన ఇందుమతి నమ్మలేకపోతుంది. ఆనందం, ఉపశమనం అన్నీ ఒకేసారి ఆమెకు వస్తాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూ ఉంటాయి. అవి బాధ వల్ల వచ్చే కన్నీళ్లు కాదు, తాను కన్న కలను నిజం చేసుకుంటూ పొందిన విజయం వలన వచ్చే కన్నీళ్లు అవి. ఆనందంతో వచ్చే కన్నీళ్ళవి. సత్యనారాయణ, పార్వతి దంపతులు కూడా హరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇందుమతి ఎంఆర్ఓ అయిందా? తమ కూతురు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించిందా? ఇదంతా ఎలా జరిగింది అని ఆశ్చర్యంతో అనుకుంటూ ఉంటారు. హరి చెప్పిన మాట వినగానే రాఘవయ్య, కృష్ణ ముఖాలు ఒక్కసారిగా పాలిపోతాయి. వారిద్దరి కళ్ళల్లో ఆశ్చర్యం, అపనమ్మకం మరియు ఒక విధమైన భయం స్పష్టంగా కనిపిస్తాయి. ఎంఆర్ఓనా? ఇదేంటి అని రాఘవయ్య గుసగుసలాడుతాడు. అతని కళ్ళ ముందు తన కొడుకు అడిగిన 20 లక్షల రూపాయల కట్నం మరియు హరి చెప్పిన ₹1,00,00,000 విలువైన ఉద్యోగం, ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. తన కుటుంబ పరువు పూర్తిగా బజారున పడినట్లు అవుతుంది. అతని అహం దెబ్బతింటుంది. కృష్ణ కూడా షాక్కు గురవుతాడు. ఇందుమతి ఎంఆర్ఓనా? తను అడిగిన కట్నం ఎంత చిన్నదో, తను ఎంత తప్పు చేశానో అని అతనికి అర్థమవుతుంది. తన మొహంలో అప్పటి వరకు ఉన్న దిగులు, నిస్సహాయత స్థానంలో ఇప్పుడు సిగ్గు, పశ్చాత్తాపం, భయం చోటు చేసుకుంటాయి. మండపంలో ఉన్న వారందరూ ఇప్పుడు కృష్ణ, రాఘవయ్యల వైపు చూస్తారు. వారి మొహాల్లో నవ్వులు ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తాయి. కట్నం డిమాండ్ చేసిన వారిపై
ప్రజల కోపం, ఇందుమతి సాధించిన విజయం పట్ల ఆనందం ఇవన్నీ కలగలిసి ఒక విచిత్రమైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దండి. నా రైటింగు మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చండి. అందువలనే వీడియో క్రింద షో ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షను ఉంటుందండి. దానిని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చెప్పే స్టోరీ అంతా కూడా టెక్స్ట్ రూపంలో చాలా వివరంగా స్క్రోల్ అవుతూ ఉంటుందండి. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.